హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యశ్వి కథల లోకంకి స్వాగతం. నిన్ను చూసే ప్రతి క్షణం పార్ట్ 5. ఇంతకీ మీకు హీరో గురించి చెప్పనే లేదు కదూ, ఇప్పుడు చెప్తాను వినండి. ఆనంద్ వర్మ గారు వివేక్ తండ్రి, తల్లి సుప్రియ. ఇది ఆనంద్ వర్మ గారి ఫ్యామిలీ. వాళ్ళది చాలా రిచ్ ఫ్యామిలీ. అయితే వాళ్ళకి బిజినెస్లో నష్టం వచ్చి ఆర్థికంగా చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అయినా ఆనంద్ వర్మ మాత్రం భార్యకి కొడుకుకి ఏ లోటు లేకుండా ఉద్యోగం చేస్తూ వాళ్ళని చాలా బాగా చూసుకుంటూ ఉంటాడు. కానీ ఒకరోజు సడన్గా ఆనంద్ వాళ్ళ ఇంటికి మేనేజర్ వస్తాడు. ఆనంద్ దగ్గర ఒక ముఖ్యమైన ఫైల్ ఉంటే దానికోసం వస్తాడు. ఆనంద్, సార్ మీరేంటి ఇలా వచ్చారు? ఒక ముఖ్యమైన ఫైల్ నీ దగ్గర ఉంది కదా, దానికోసం వచ్చాను సార్. అర్జెంటుగా ఆ ఫైల్ తీసుకురమ్మని నన్ను పంపించారు. ఓకే సార్, కూర్చోండి. సుప్రియ, మా సార్ వచ్చారు, కాఫీ తీసుకురా. ఎప్పుడు చూడు ఏదో ఒక పని చెప్పి సతాయిస్తూ ఉంటారు ఈయన అని కోపంగా వెళ్ళి కాఫీ పెట్టి తీసుకువస్తుంది. ఇక రాజశేఖర్ అయితే ముందు తన పాదాల వైపు చూస్తూ అలా తనని కింద నుంచి పైకి చూస్తాడు. కాఫీ కప్ పట్టుకొని లోపల నుండి వస్తున్న సుప్రియని అలా చూస్తూ ఉండిపోతాడు. రాజశేఖర్ ఆమె సౌందర్యం చూసి ఈ ఆనందగాడికి ఏంటి ఇంత అందమైన పెళ్ళం దొరికింది అని కుళ్ళుకుంటాడు. కానీ సుప్రియ అందం, రాజసం చూసి రాజశేఖర్ మనసులో వికృతమైన ఆలోచనలు రేకెత్తించాయి. రాజశేఖర్ తెలివైనవాడు. ఆనంద్ వర్మకు ఆర్థిక కష్టాలు ఉన్నాయని అతనికి తెలుసు. ఆ బలహీనతనే అతను ఆసరాగా చేసుకున్నాడు. నీ శ్రమకు తగిలిన ఫలితం దక్కడం లేదు. నీకు ప్రమోషన్ ఇచ్చి నీ కష్టాలన్నీ తీర్చగలను, కానీ దానికి నువ్వు నాకు సహకరించాలి అంటూ నాటకం మొదలుపెట్టాడు అతను. పాపం ఆనంద్ రాజశేఖర్ చేసే కుట్ర తెలియక అతను ఏది చెప్తే అది వింటూ ఉంటాడు. ఇక సుప్రియను చూసిన దగ్గర నుంచి తన ప్లాన్ మొదలు పెడతాడు రాజశేఖర్. మెల్లగా సుప్రియకు ఖరీదైన కానుకలు పంపడం, ఆమెకు లేనిపోని ఆశలు కల్పించడం మొదలుపెట్టాడు రాజశేఖర్. సుప్రియ, ఇలాంటి చిన్న ఇంట్లో ఉండాల్సిన దానివి కాదు నువ్వు. నీ అందానికి, నీ హోదాకి ఒక మహల్ ఉండాలి. నాలాంటి వాడు నీ పక్కన ఉంటే ఈ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి అని ఆమెను మనసును విషపూరితంగా చేశాడు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక పాత వైభవం మీద ఉన్న వ్యామోహంతో సుప్రియ తను ఏం చేస్తుందో తనకే తెలియకుండా ఆ రాజశేఖర్ మాయ మాటల వలలో చిక్కుకుంటుంది. ఒకరోజు ఆనంద్ ఇంట్లో లేని సమయం చూసి రాజశేఖర్ ఆమె దగ్గరకు వచ్చాడు. సుప్రియ, ఇప్పుడే తేల్చుకో, ఈ దారిద్ర్యంలో బతుకుతావా లేక నాతో వచ్చి విలాసవంతమైన జీవితం గడుపుతావా అని అడుగుతాడు. సుప్రియ తన భర్త ప్రేమను, చిన్నారి కొడుకు వివేక్ భవిష్యత్తును మర్చిపోయింది. కేవలం బంగారం, డబ్బు కళ్ళు ముందు కదలాడడంతో ఆమె రాజశేఖర్తో వెళ్ళిపోవడానికి సిద్ధపడి రాజశేఖర్తో వెళ్ళిపోతుంది. పాపం ఆనంద్కి భార్య తన జీవితంలో నుంచి వేరొకరితో వెళ్ళిపోయిందని తెలియక మల్లెపూలు, హల్వా తీసుకొని ఎంతో సంతోషంగా ఇంటికి వచ్చేసరికి ఇల్లు వెలవెలబోతుంది. టేబుల్ మీద సుప్రియ రాసిన ఒక చిన్న నోట్ ఉంది. నేను ఈ చిన్న జీవితంలో ఉండలేను ఆనంద్, నన్ను వెతకడానికి ప్రయత్నించకు, నా దారి నేను చూసుకున్నాను అని లెటర్లో రాసి పెడుతుంది. ఇక ఆనంద్ వర్మ ఆ లెటర్ చదివిన తర్వాత ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కళ్ళ ముందు చీకటి కమ్మింది. పక్కనే నిలబడి అంతా చూస్తున్న చిన్నారి వివేక్కి ఏమీ అర్థం కాలేదు. తన అమ్మ తనను వదిలేసి వెళ్ళిపోయిందన్న నిజం తెలిసాక ఆ తండ్రి కొడుకుల బాధ చెప్పలేనటువంటిది. సుప్రియ వెళ్ళిపోయిన తర్వాత ఆనంద్ వర్మ జీవితంలో ఒక శూన్యమైపోయింది. కానీ పక్కనే ఆకలితో అల్లాడుతున్న చిన్నారి వివేక్ ముఖం చూసి తన బాధను గుండెల్లోనే అదిమి పెట్టుకున్నాడు. ఒకప్పుడు కోట్లు సంపాదించిన ఆ చేతులు కొడుకు ఆకలి కోసం, చదువు కోసం ఏ చిన్న పని దొరికినా కాదనలేదు. ఆనంద్ వర్మ వివేక్కి విలాసాలు ఇవ్వలేకపోయినా విలువలు ఇచ్చాడు. నాన్న, మనల్ని వదిలేసి వెళ్ళిన వారి కోసం ఏడవడం కాదు, మనం లేకపోతే వాళ్ళు బాధపడేలా ఎదగాలి అని వివేక్కి మనసులో గట్టి సంకల్పం నాటాడు. పగలు ఆఫీసులో పనిచేస్తూ రాత్రి వివేక్కి పాఠాలు చెప్తూ తనే అమ్మగా, తనే నాన్నగా వివేక్ని పెంచి పెద్ద చేశాడు ఆనంద్ వర్మ. వివేక్ కళ్ళలో ఎప్పుడూ ఒక రకమైన కసి ఉండేది. తన తండ్రి పడిన కష్టం, తను పడిన అవమానాలు అతన్ని నిద్రపోనివ్వలేదు.
వివేక్ కాలేజీలో ఉండగానే చిన్న చిన్న టెక్ ప్రాజెక్ట్స్ చేస్తూ డబ్బు సంపాదించడం మొదలుపెట్టాడు. తన తెలివితేటలతో, కఠిన శ్రమతో వర్మ గ్రూప్ ఆఫ్ కంపెనీని స్థాపించాడు. కేవలం పదేళ్లలో దేశంలోని టాప్ బిజినెస్ మ్యాగ్నెట్గా ఎదిగాడు. ది గ్రేట్ వివేక్ వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్గా. అతనికి ఇప్పుడు కావాల్సినంత సంపద ఉంది. కానీ మనసులో మాత్రం ఒకటే గాయం. అది తన అమ్మ చేసిన పని వల్ల. వివేక్ మనసులో ఒక అభిప్రాయం బలంగా ముద్రపడిపోయింది. ఆడవాళ్ళందరూ అవకాశవాదులు, డబ్బు కోసం, సుఖాల కోసం ఎవరినైనా వదిలేసి వెళ్తారు అని. అందుకే అతని దగ్గర పనిచేసే మహిళా ఉద్యోగులతో కూడా అతను చాలా కఠినంగా ప్రవర్తించేవాడు. వాళ్ళకి చాలా దూరంగా ఉండేవాడు. ప్రేమ, పెళ్ళి అనే పదాలంటేనే అతనికి అసహ్యం. అతని ప్రపంచంలో కేవలం తండ్రి, బిజినెస్ తప్ప ఎవరికీ చోటు లేదు. అలాంటి కఠినమైన వివేక్ మనసులో చందన ఎలా చోటు సంపాదించింది అంటే అది ఆమె అమాయకత్వం మరియు నిస్వార్థం. రెస్టారెంట్లో వివేక్ ఆమె అంత ఖరీదైన భోజనం పెట్టినా ఆమె అతని వైపు ఆశగా చూడలేదు. పైగా తను తింటూ పక్కనే ఉన్న అతను తినకపోతే, మీరు కూడా తినండి, మీకు కూడా ఆకలి వేస్తుంది కదా అని అడగటం అతనికి ఆశ్చర్యపరిచింది. తను చూసిన ఆడవాళ్ళందరూ తన సంపదను చూసి ఆశపడితే, ఈమె మాత్రం అతని ఆకలిని గుర్తించింది అని ఆమె మీద కాస్త మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. తన పెద్దమ్మ వేడి నీళ్లు పోసినా, తనని చిత్రహింసలు పెట్టినా చందన ఎదురు తిరగలేదు. ఆమె కళ్ళలో ఉన్న భయం వెనుక ఒక స్వచ్ఛత ఉంది. తన తల్లి నరాల బలహీనత ఉన్న ఆమె కోసం ఆ నరకాన్ని భరిస్తున్న చందనను చూశాక వివేక్ ఆలోచన మారింది. హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపటి ఎపిసోడ్తో కలుద్దాం. బాయ్.